ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చెబన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. ప్రియమైన బిడ్డలారా, పాత నిబంధనలో మనము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని మనం మొదలుపెట్టాము. అక్కడి నుండి మనము క్రొత్త నిబంధనలో యేసయ్య శిలువ మరణాన్ని గురించి చాలా విషయాలు ధ్యానించుకున్నాము. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క గత 2 రోజులుగా మనము యేసుక్రీస్తు వారి యొక్క చివరి వారము, ఈ యొక్క లోకములో ఆయన మనిషి జన్మలో ఆయన గడిపినటువంటి చివరి వారము అనేటువంటి అంశం మీద మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్నటి దినాన మనము దేవుని యొక్క ఆలయాన్ని ఆయన ఎలా శుద్ధీకరించాడు అనేటువంటి దాని గురించి ధ్యానించుకున్నాము. ఈరోజు అంజూరపు వృక్షాన్ని గురించి మనము ధ్యానించుకుందామండి. ఇది ఎక్కడుంది? మార్కు సువార్త 11వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 12వ వచనం నుండి మనము చదివినట్లయితే ప్రియులారా ఈ యొక్క విషయాలు మనము చూడగలమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఉదయాన్నే యేసుక్రీస్తు వారు ఆయన బయలుదేరి వెళుతున్నాడు. అప్పుడు ఆయనకి ఆకలేస్తుంది. కాబట్టి ఈయన దూరం నుండి చూసినప్పుడు ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూస్తున్నాడండి. దగ్గరకు వచ్చి అందులో ఫలాలు ఆయన ఎతికినప్పుడు అది అంజూరపు పండ్ల కాలము కాకపోయినందున అందులో ఫలాలు ఏమి లేవు. కాబట్టి యేసుక్రీస్తు వారు దాన్ని శపిస్తున్నాడు. వెంటనే అది ఎండిపోయినట్లుగా మనం చదువుతామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది. పొరపాటు ఎవరి మీద ఉంది? యేసయ్య మీద పొరపాటు ఉందా, లేకుంటే ఆ యొక్క అంజూరపు వృక్షం మీద పొరపాటు ఉందా అని మనకు ఒక ప్రశ్న రావాలి. అది అంజూరపు పండ్ల కాలం కాదు కదా. అలా ఉన్నప్పుడు ఈయన ఒక దేవుడు అంటే ఎలాగ అక్కడ వెళ్ళి ఫలాలు ఎతుకుతాడు? అది ఆయన మీద పొరపాటే కదా, ఇది కూడా తెలియదా దేవునికి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారండి. నేను ఒక్క విషయాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. అస్సలు విషయాన్ని తెలుసుకోకుండా దేని గురించి మనము వివాదించడము మంచిది కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన శపిస్తున్నాడు. ఎందుకు శపించాడు? ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళి ఫలాలు ఎతకాలి అని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని ఇశ్రాయేల్లో ఉండేటువంటి అంజూరపు చెట్ల యొక్క స్వభావం ఏంటంటే, ముందు ఆ వృక్షాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆకుల కన్నా కాయలు కాస్తాయి. ముందు ఆ అంజూరపు చెట్టులో చిన్నగా ఇది కాయండి, ఇది కాయ చిన్నగా కాయ కాసినప్పుడు ఆ కాయ చుట్టూ ఇది కాయ చుట్టూ ఆకులు మొలవడం మొదలు పెడతాయండి. ఆకులు చాలా త్వరగా చాలా స్పీడ్గా అలాగా మొలిచి ఏం చేస్తాయంటే ఆ చిన్న కాయని అంజూరపు కాయని ఇలా కప్పుకుంటాయి. అప్పుడు దాని మీద ఎక్కువ వేడి పడకుండా కొంచెం వేడిలోనే అది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ యొక్క ఆకుల యొక్క నీడల క్రింద ఆ యొక్క అంజూరపు కాయి పెరిగి 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 అది పెద్దదయ్యి అది పండవుతుందండి. ఇది దాని యొక్క స్వభావం. అప్పుడు ఆకులు ముందు రావు, కాయ ముందు వస్తుందండి. కాయ వచ్చిన తర్వాతనే ఆ కాయ చుట్టూ ఆకులు వస్తాయి. అంజూరపు చెట్టు యొక్క స్వభావం ఇదే. అప్పుడు అక్కడ అది అంజూరపు పండ్ల కాలం కాదు, అప్పుడు ఆకులు కూడా రాకూడదు కదా. ఆకులు వచ్చాయంటే ఖచ్చితంగా పండ్లు ఉండాలి లోపల. కాబట్టి ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు అక్కడ వెళ్ళి ఫలాలు ఎతుకుతుంటే అక్కడ ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. కాబట్టి దాన్ని శపిస్తున్నాడు. ప్రియమైన దేవుని ఎందుకు? సరే ఫలాలు లేవు కదా, ఎందుకని దాన్ని శపించాలి అని మనకు ఒక ప్రశ్న రావచ్చండి. లేవియ కాండము 23వ అధ్యాయం 22వ వచనంలో ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా ఒక ఆజ్ఞను ఇస్తున్నాడండి. ఆ ఆజ్ఞ ఏంటంటే, మీరు మీ పంటను కోస్తున్నప్పుడు ఆ పంట యొక్క ఓర్లలో ఉన్నటువంటి ఆ పంటను మీరు కొయ్యకూడదు. క్రింద పడినటువంటి ధాన్యాలను కూడా మీరు ఏరుకోకూడదు. అవి పరదేశులకు, పేదలకు, దరిద్రులకు మీరు వదిలిపెట్టాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. లేవియ కాండం 23వ అధ్యాయము 22వ వచనంలో అండి. అప్పుడు ఆ అంజూరపు చెట్టు యొక్క బాధ్యత ఏంటంటే, పేదల యొక్క ఆకలి తీర్చాలి, దరిద్రుల యొక్క ఆకలి తీర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాదచారులు కొంతమంది నడిచి వస్తూ, అరే ఆకలిస్తుంది, అంజూరపు చెట్లో ఆకులు ఉన్నాయి, అలాగే ఫలాలు ఉంటాయి, పండ్లు ఉంటాయని చెప్పి ఆకులు చూసి వారు ఏం నిర్ణయించుకుంటారంటే ఖచ్చితంగా దాంట్లో పండ్లు ఉంటాయి, ఫలాలు ఉంటాయి నిర్ణయించుకుంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ యేసయ్య ఆకలితో వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టు యేసయ్య ఆకలి తీర్చలేకపోయింది. ఇలాగ యేసయ్య ఎందుకు దాన్ని శపిస్తున్నంటే, ఇలాగే కదా అనేక దరిద్రులను మోసగిస్తున్నావు, అనేక పేదలను నువ్వు దగ్గరికి రా, నాలో ఫలాలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి చూడని చెప్పి దగ్గరికి రప్పిస్తున్నావు, ఆశను ముట్టిస్తున్నావు. దగ్గరకు వచ్చి వెతికితే ఫలాలు లేవు.
ఆకలితో ఉండేవాడికి భోజనం పెడతా రా బాబు, భోజనం పెడతా రా బాబు అని ఇంటికి తీసుకొని చాలాసేపు అని నడిపించుకొని తీసుకెళ్ళి వాడు భోజనం దొరుకుతుందని చెప్పి ఆకలితో వస్తాడు, ఓర్చుకొని వస్తాడు. ఇంకా కాసేపే నేను కడుపారా తినబోతున్నానని చెప్పి అతడు వచ్చినప్పుడు, అయ్యో బాబు భోజనం లేదు బాబు వెళ్ళరా అంటే అతడి పరిస్థితి ఎలా ఉంటుందండి? అలాగా ఈ యొక్క అంజూరపు వృక్షము పేదలను మోసగించేటువంటి పరిస్థితులు ఈ యొక్క అంజూరపు చెట్టు ఉన్నదండి. ఈ అంజూరపు చెట్టు నా యొక్క సేనులో, నా యొక్క పొలంలో ఉన్నా కూడా ఇది దారి ప్రక్కనగా ఉంటే, ఓర్లగా ఉంటే ప్రేమిదేవుడు దాని మీద నాకు ఏ హక్కు లేదు. అది ఎవరికి వదిలిపెట్టాలంటే ధర్మశాస్త్రం ప్రకారం పేదలకు, దరిద్రులకు వదిలిపెట్టాలి. అప్పుడు అది నా యొక్క పొలంలో ఉన్నా కూడా అది నాది కాదు, అది పేదలది. పేదల కొరకు దేవుడు దాన్ని పుట్టించాడు. పేదల యొక్క ఆకలి తీర్చేటువంటి అంజూరపుగా దేవుడు దాన్ని మార్చాడు. కాబట్టి దాని మీద నాకు ఏ అధికారం లేదు. నేనేం చేయాలి? దానికి వేయాల్సినటువంటి పొయ్యాల్సినటువంటి నీళ్లు పోయాలి, దానికి వేయాల్సినటువంటి వరాలు నేను వెయ్యాలి, కానీ వేరే దాని మీద నాకు ఏ యొక్క అధికారం, హక్కు లేదు. ఈ అంజూరపు ఈ చెట్టు పేదల యొక్క ఆకలి తీర్చడానికి సృష్టించబడింది. ఇది రోడ్డు పక్కన ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఇది దరిద్రుల కొరకు సృష్టించబడింది. కానీ పేదల యొక్క ఆకలి, దరిద్రుల యొక్క ఆకలి ఈ అంజూరపు చెట్టు తీర్చలేకపోయింది. అది మోసగిస్తుంది. కాబట్టి మోసగించేటువంటి జీవితానికి ఫలితంగా దేవుడు శాపాన్ని ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, మీరు నేను కూడా యేసయ్య బిడ్డలమైన మనం కూడా ఈ యొక్క అంజూరపు చెట్టు లాంటి వారమే అండి. ఇతరుల గురించి మనం ప్రార్థించడానికి, ఇతరుల బాధలో మనం పాలు పొందడానికి దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నా గురించి, నా సమస్యలు, నా కుటుంబం అని చెప్పి మన గురించే స్వార్థంగా ఆలోచిస్తున్నాము, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనము ఆలోచించడం లేదు. చాలాసార్లు మనము వేషధారి అయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము, దేవుణ్ణి మోసగించేటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము. ప్రియమైన బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు పేదల కొరకు సృష్టించబడినటువంటి ఒక వ్యక్తివి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క వేషధారి అయినటువంటి జీవితాన్ని మనం మార్చుకుందాం. నిజమైనటువంటి ఫలమిచ్చు చెట్టు వలె దేవునికి ఉందముగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాట్లాడిన తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఆ యొక్క అంజూరపు చెట్టు గురించి ఉపమానాన్ని అయ్యా, జరిగినటువంటి సంఘటన తండ్రి, అయ్యా స్తోత్రం, మాతో మాట్లాడారు. అయ్యా స్తోత్రం తండ్రి, ఆ యొక్క అంజూరపు చెట్టు వల్ల తండ్రి మేము ఉండకుండా, వేషధారి అనే జీవితం మేము జీవించకుండా నిజమైన జీవితాన్ని, అయ్యా స్తోత్రం, యొక్క చిత్తాన్ని నెరవేర్చే జీవితాన్ని మేము జీవించడానికి కృప ఇచ్చామని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు ఇష్టం లేని క్రియలు మా జీవితంలో ఉన్నట్లయితే తండ్రి, వాటన్నిటిని మా జీవితాన్ని తొలగించమని ఈ రోజంతా కూడా తండ్రి మా సహోదరులతో మీ హస్తం తోడి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.